గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అంటే ఉపనిషత్తులు ఉపనిషత్తులు ఒక ఒక ఆవు రూపంలో చెప్పబడ్డాయి. ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం గ్రహించడానికి భగవంతుడు మనకి ఉపయోగపడుతున్నాడు. ఎలాగా? దోగ్ధ గోపాలనందన అంటే పాలు పితుకువాడు గోపాలనందనుడు శ్రీకృష్ణుడు. అయితే వత్స అంటే దూడ యొక్క స్పర్శ లేనిదే ఆ పొదుగు నుండి పాలు రావు కదా. అక్కడ అర్జునుణ్ణి వత్స కింద చెప్పడం జరిగింది. అయితే మీరు గమనిస్తే ఈ ఆవు పాలు పితికేటప్పుడు ఆ దూడ మొత్తం పాలంతా కూడా తాగలేదు, అవి కొన్ని పాలని వదిలేస్తుంది. అంటే మనం అందరం కూడా వాటిని సేవించి తరించవచ్చు అనేటువంటి ఆంతర్యం కూడా దానిలో ఉంది. కాబట్టి ఈ భగవద్గీత సారాన్ని కూడా మనం ఆ విధంగా స్వీకరించాలి. ఈరోజు అందులో విశేషంగా 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని గమనిస్తే, అంటే ఈ గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఏ విధంగా తరించవచ్చు, కేవలం మిగతా వాళ్ళు మాత్రమే కాకుండా. ఎందుకంటే కలియుగంలో అందరూ కూడా కర్మబద్ధులై ఉంటారు, సంసారంలో మునిగి ఉంటారు. దాని నుండి కూడా మనం ఏ విధంగా తరించవచ్చు అనేటువంటి విషయాన్ని భగవంతుడు మనకి చెప్తూ ఉన్నాడు. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహుర్వ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్. అంటే ఈ సృష్టిని అంతటినీ కూడా ఒక వృక్ష రూపంలో, అంటే కల్పితమైనటువంటి వృక్ష రూపంలో ఒక ఊహ కింద చూపిస్తూ ఉన్నారు. ఎందుకు వృక్ష రూపంలోనే చూపించాలి? వృక్షాలకి ఋగ్వేద కాలం నుండి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది. వృక్షాలను మనం పూజిస్తూ ఉన్నాం, ప్రకృతిని పూజిస్తూ ఉన్నాం. ఈ అశ్వత్థ వృక్షము అనగా రావి చెట్టు, దీన్నే బోధి వృక్షము అని కూడా అంటారంటే బుద్ధుడు దీని కింద తపస్సు చేస్తేనే ఆయనకి జ్ఞానం కలిగింది. అలాగే మేడి వృక్షం, ఇలా వృక్షాలన్నింటినీ కూడా చాలా విశేషంగా పూజ చేస్తూ ఉంటాం. అందులో ఇక్కడ ఏ వృక్షం గురించి చెప్తున్నారు? ఊర్ధ్వమూలమధశాఖం అంటే ఊర్ధ్వమందు మూలమున్నది, శాఖలన్నీ కూడా కిందకి ఉన్నాయి. ఆ వృక్షం గురించి చెప్తూ, అంటే ఇందులో సంసారము ఉన్నది, బ్రహ్మము ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఏ విధంగా చెప్తున్నారు? శాఖల కింద విస్తరించి ఉండడం అనేటువంటి దాన్ని సంసారంగా చూడవచ్చు. అలాగే దాని వేర్లు బ్రహ్మమందు ఉన్నాయి. మీరు చూడండి, ఒక మర్రి చెట్టు ఏ విధంగా వస్తుంది? వటవృక్షము ఒక చిన్న విత్తనం నుండి వస్తుంది. ఆ విత్తనం నుండి వచ్చినటువంటి వటవృక్షము తిరిగి మరలా విత్తనంలోకి వెళ్ళినట్టు ఈ బ్రహ్మాండానికి అంతటికీ కూడా మూలం ఏమిటి? ఈ వృక్షాలకి కానీ మనకి కానీ మూలమైనటువంటిది బ్రహ్మము. అంటే బ్రహ్మము నుండి వృక్షము వచ్చి మరలా తిరిగి బ్రహ్మములోనికి వెళుతూ ఉన్నది. ఈ సూత్రాన్ని గమనించమన్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పారు. ఛందాంసి యస్య పర్ణాని, పర్ణము అనగా ఆకులు, ఆకులు వేదములు అని చెప్పడం జరిగింది. అంటే ఆ వేదములు ఆ వృక్షాన్ని కాపాడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, సంసారం అనేటువంటి వృక్షం కింద దీన్ని మనం చూసినప్పుడు మనం ఏం చేయమన్నారు? ఇందులోనూ బ్రహ్మై వేదం అమృతం ఇదం బ్రహ్మము, అంటే బ్రహ్మము నుండి వచ్చినటువంటిది బ్రహ్మమే అయి ఉన్నది అనేటువంటి కాంక్షని కనుక మనం కలిగి ఉంటే, అంటే ఇది బ్రహ్మం నుండే వచ్చింది, కొంత దూరం ప్రయాణం చేసింది, అంటే బ్రహ్మతోటి విభిన్నంగా ఉన్నట్టు కనబడింది, కానీ తిరిగి బ్రహ్మంలోనికి వెళ్ళిపోయింది. అంటే బ్రహ్మానికి దీనికి అభేదము అనేటువంటి మాటని మనం గమనించినప్పుడు ఈ మూలాన్ని ఖండించిన అవసరంలా, అంటే బ్రహ్మం నుండి దీన్ని వేరు చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వేరు చేస్తే ఏమవుతుంది? అది నిర్జీవం అయిపోతుంది. కాబట్టి ఇది బ్రహ్మం నుండే వచ్చింది, తిరిగి బ్రహ్మంలోనికే వెళుతోంది అని అనుకున్నప్పుడు దీన్ని అంతటినీ మనం బ్రహ్మముగా చూసినప్పుడు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, వీడు కూడా బ్రహ్మము కింద మారుతూ ఉన్నారు. కాబట్టి ఈ గృహస్థులు వేద ధర్మములు, ఇక్కడ పర్ణములు అని చెప్పాం, ఈ వృక్షానికి సంబంధించినటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ వేద ధర్మాన్ని ఆచరిస్తూ మనం ముందుకు వెళుతూ ఉంటే వాళ్ళు ఈ సంసారంలో ఉండి కూడా తరించవచ్చును అనేటువంటి విషయాన్ని భగవంతుడు మనకి చెప్పడం జరిగింది.